హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసై పార్ట్ 62. నవీన్ రాధ ప్రేమ కోసం వెంపర్లాడుతూ ఉంటాడు. అమ్మో, ఇది గుడిలో సీత అనుకున్నా కానీ కాళికాదేవిలా తయారయ్యింది అని అనుకుంటూ ఉంటాడు. నవీన్ రాధ మనసు గెలుచుకుంటాడా లేదా ఈ కథలో చూద్దాం. నవీన్ షాకింగ్గా చూస్తూ, డౌట్ లేదు, ఇది రాధ కాదు, రాధకి ట్విన్ సిస్టర్ కాళికాదేవి అయి ఉంటుంది అని అనుకుంటాడు. కాసేపు సైలెంట్గా కూర్చుని తల విదిలించి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. రెడీ అయ్యి కిందకి వెళ్తాడు. వచ్చారా, రండి, మీకోసమే టీ తెస్తాను అని రాధ కిచెన్లోకి వెళ్తుంది. వామ్మో వామ్మో, మామయ్య ఉన్నారని చాలా ఓవర్ చేస్తుంది ఇది అని నవీన్ అనుకుంటాడు. బాబు, నిద్ర బాగా పట్టిందా అని సుదర్శన్ గారు అడుగుతారు. పర్లేదు మావయ్య అని నవీన్ నవ్వుతూ, నీకు తెలీదు, మీ కూతురు గురించి ఎన్నో ఆశలతో వచ్చినా నన్ను కంగు తినేలా చేసింది అని అనుకుంటాడు మనసులో. నవీన్ నవీన్ అని అనిల్ పిలిచేసరికి నవీన్ చుట్టూ చూస్తాడు. బయట ఉన్నారు బాబు, పొద్దున్నే లేచారు అని సుదర్శన్ గారు అంటారు. నవీన్ లేచి బయటికి వెళ్ళేసరికి మొత్తం చూసి, చీకట్లో చూడలేదు కానీ చాలా ప్లేస్ ఉంది బయట అని అనుకుంటూ దూరంగా చెట్టు కింద మంచం వేసుకుని అమూల్య, అనిల్ టీ తాగుతూ కనిపించారు. ఏంట్రా, పొద్దున్నే బయట ఎంజాయ్ చేస్తున్నావా అని నవీన్ అడుగుతాడు. అవును బావా, భలే ఉందిగా, చల్లగాలి, ఈ చెట్టు, మంచం అదిరిపోయింది, చాలా బాగుంది అని అనిల్ అంటాడు. ఏంట్రోయ్, ఊరు మారేసరికి పిలుపు కూడా మారింది అని నవీన్ అంటాడు. అవును, వరుసకి నాకు నువ్వు బావే అవుతావు కదా అని అంటాడు అని అనిల్. ఇంతలో రాధ టీ తెచ్చిస్తుంది. నవీన్ రాధ వైపు చూస్తూ టీ తీసుకుని, ఇందులో కొంపదీసి ఏం కలపలేదు కదా అని మెల్లగా అంటాడు. అయ్యయ్యో, చెప్పకుండా అలాంటివి చేయనండి అని రాధ అంటుంది. అంటే చెప్పి చేస్తావా అని నవీన్ డౌట్గా అడుగుతాడు. చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు, ఏమో మరి, అది నా ఆలోచనలు బట్టి ఉంటుంది అని రాధ మూతి విరుస్తుంది. టిఫిన్ చేయాలని వెళ్ళిపోతుంది రాధ. ఏంట్రా రాధ, రాత్రి నుండి నాకు అసలు అర్థమే కావడం లేదు. మాట్లాడితే చురకలు వేస్తుంది. అసలు అక్కడ రాదా ఇక్కడ రాదా ఒకటేనా అని పెద్ద డౌట్గా ఉంది అని నవీన్ అంటాడు. నవీన్ భార్య ప్రేమను మాత్రమే కాదు, రివెంజ్ను కూడా చవిచూడు అని అమూల్య నవ్వుతూ అంటుంది. ఏంటో అమూల్య, నా ఆశల మీద నీళ్లు చల్లేసింది రాధ. సినిమాలోలాగా నన్ను చూడగానే ఏమండి అంటూ పరుగును వస్తుంది అనుకున్నా. ఏడుస్తుందో ఏమో ఓదార్చాలి అనుకున్నా. నా ప్రేమను మొత్తం చూపించాలి అనుకున్నా. కానీ ఇక్కడ అన్నీ ఉల్టా పల్టాగా జరుగుతున్నాయి అని బేలగా చెప్తాడు నవీన్. అనిల్ అమూల్య నవ్వుతూ, ఎంత టార్చర్ పెట్టావరా రాధని, ఇప్పుడు అంతకంతకు అనుభవించు అని అనిల్ అంటాడు. తప్పుతుందా, మాట్లాడి ఎలాగోలా కూల్ చేయాలి అని నవీన్ అంటాడు. చేయి సరే, కానీ టిఫిన్ చేసి అలా ఊరు తిరిగేసి వద్దాం అని అనిల్ అంటాడు. అలాగే, రాధకి చెప్పు ఊరు చూపించమని అని నవీన్ అంటాడు. నువ్వు చెప్పొచ్చు కదా అని అనిల్ అంటాడు. రే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఏం అడిగినా దానికి రివర్స్లో రెస్పాండ్ అవుతుంది అని నవీన్ అంటాడు. అమూల్య మళ్ళీ నవ్వుతూ, సరే నేను చెప్తానులే అని లేచి వెళ్తుంది. కాసేపటికి, ఏమండి, టిఫిన్ తినడానికి రండి అని గుమ్మం దగ్గర నుండి పిలుస్తుంది రాధ. పదరా, మా ఆవిడ ఇంకేం ట్విస్ట్లు ఇస్తుందో అని నవీన్ అంటాడు. అనిల్ నవ్వుతూ, అంటే ఫిక్స్ అయ్యావు అన్నమాట అని అంటాడు. ఏంటి అని నవీన్ అర్థం కానట్లు చూస్తాడు. అదే నీ పని అవుట్ అని అనిల్ అంటాడు. సిచ్యువేషన్ డిమాండ్ ఇక్కడ, పద అని నవీన్ అనిల్ ఇంట్లోకి వెళ్తారు. అందరూ టిఫిన్ దగ్గర కూర్చుంటారు. రాధ వేడివేడిగా దోశలు అందరి ప్లేట్లో వేసి తినండి అని అంటుంది. నవీన్ ప్లేట్లో చెయ్యి పెట్టబోయేసరికి ఆగండి అని రాధ అరుస్తుంది. అందరూ రాధ వైపు చూస్తారు. ఎందుకు, ఏమైంది అని సుదర్శన్ గారు అడుగుతారు. మిమ్మల్ని కాదు, ఆయన్ని అని నవీన్ వైపు చూపిస్తూ ఒక ఫోర్క్లో ఒక స్పూను చేతికి ఇస్తూ, మీరు దోశ చేతితో తిన్నారు కదా, వీటితో తినండి అని రాధ అంటుంది. అమూల్య, అనిల్ నవ్వును ఆపుకుని తింటున్నారు. తీసుకో బాబు, నీకు అలవాటు ఉన్నట్టే తిను అని సుదర్శన్ గారు అంటారు. నవీన్ నవ్వుతూ, అలాగే మావయ్య అని రాధ వైపు సీరియస్గా చూస్తూ తన చేతిలో ఉన్న స్పూన్ తీసుకుంటాడు. రాధ నవ్వుకుంటూ సుశీలకు తినిపిస్తుంది. బాబు, అమ్మా నాన్నకి ఫోన్ చేశావా వచ్చినట్లు అని సుదర్శన్ గారు తింటూ అడుగుతారు. లేదు మావయ్య, చేస్తాను అని నవీన్ తింటూ చెప్తాడు. బాబు, ఆయనకి ఎన్ని పనులుంటాయి, ఆయన విసిగించొద్దు, 100 పనులుంటాయి, ఎన్నని గుర్తుపెట్టుకుంటారు ఆయన, చెప్పండి బాబు అని రాధ అంటుంది. నవీన్ సుదర్శన్ గారిని చూడకుండా 2 చేతులు జోడించి ప్లీజ్ అని సైగ చేస్తాడు రాధకు. అమ్మా చాలా అని అడిగి సుశీలకు మూతి తుడిచి నాకు వంట పని ఉంది అని వెళ్తుంది. రే, ఊర్లోకి వెళ్దాం అనుకున్నాం కదా, అమూల్య చెప్పలేదా అని నవీన్ అడుగుతాడు.
నేనే అడుగుతాను అని అనిల్ పెద్దగా రాధా రాధా అని పిలుస్తాడు. చెప్పన్నయ్య, ఇంకో దోశ కావాలా అని అడుగుతుంది. లేదురా, ఊరు చూడాలి, నువ్వు కూడా వస్తే బాగుంటుంది అని అంటాడు. రాధ ఆలోచిస్తూ ఊర్లోకా, సరే వెళ్దాం, నేను రెడీ అయ్యి వస్తాను అని అంటుంది. రాధ రెడీ అవ్వడానికి గదిలోకి వెళ్తుంది. నవీన్ దోశ అక్కడితో తినడం ఆపేసి ఇక చాలు అని లేచి మంచినీళ్ళు తాగి మెల్లగా అక్కడి నుండి జారుకుని రూమ్లోకి వెళ్తాడు. రాధ తలుపు పెట్టుకుని ఉండడంతో తిడతాడు. రాధ తలుపు తీసి అద్దం దగ్గరికి వెళ్ళి జడ వేసుకుంటూ ఉంటుంది. రాధ, నువ్వు ఈ డ్రెస్సులు కూడా వేస్తావా అని నవీన్ కింద నుండి పైకి చూస్తూ అడుగుతాడు. నేను వేసుకోకూడదా అని గవర్నమెంట్ ఏమైనా రూల్ పెట్టిందా అని రాధ అద్దంలో చూస్తూ అంటుంది. లేదు లేదు, నేను ఎప్పుడు చూడలేదు కదా, నువ్వు చీరలు ఒకటే కడతావేమో అనుకున్నా అని అంటాడు. మీరనుకుంటే నేనేం చేసేది, పెళ్ళైంది కాబట్టి చీరలు కట్టాను, పెళ్ళికి ముందు డ్రెస్లే వేసుకునేదాన్ని. అయినా పల్లెటూరు అనగానే లంగా ఓణీలు వేసుకుంటారు అని అనుకోవడం మీ పొరపాటు అని అంటుంది రాధ. నిజమేలే, సినిమాల ప్రభావం అని అంటాడు నవీన్. అయినా నీకు ఈ డ్రెస్ బాగుంది అంటే చీరల కంటే డ్రెస్లే బాగున్నాయని అంటాడు నవీన్. నాకు తెలుసు అని రాధ అంటుంది. బలుపు అని నవీన్ అంటాడు. ఏంటి అని రాధ అనగానే, ఏం లేదు, ఈ అద్దం చూస్తుంటే నాకు మన రూమ్ గుర్తొస్తుంది అని నవీన్ చిలిపిగా అంటాడు. ఎందుకు అని రాధ విచిత్రంగా చూస్తూ అడుగుతుంది. అంటే ఆ రోజు షాపింగ్కి వెళ్ళాం కదా, అప్పుడు నువ్వు రెడీ అవుతుంటే నేను వచ్చాను కదా, నువ్వు అటు తిరిగి ఉన్నావు కానీ నా ముందు అద్దం ఉండడంతో చూసేశాను, అదే ఫస్ట్ ఎఫెక్ట్ తెలుసా అని నవీన్ రాధ దగ్గరకు వచ్చి మెల్లగా హక్ చేసుకోబోతాడు. రాధ భుజం మీద ఒక దెబ్బ వేస్తుంది. అబ్బా దొంగ మహ్మ, ఏం చేశానే నేను అని నవీన్ రుద్దుకుంటూ అంటాడు. దూరం దూరం, అదేదో అంటారుగా డిస్సు అని, డిస్సు కాదే బాబు, డిస్టెన్స్ అని నవీన్ పొళ్ళు పటపట నూరుతాడు. అదే అదే మంచిది, అది ఉంటే మంచిది అని రాధ అంటుంది. ఇంకా రాధ చున్నీ తీసి వేసుకుని పదండి అని అంటుంది. దీనికి డిస్టెన్స్ అనడం రాదు కానీ మెయింటైన్ చేయాలంట, మెయింటైన్. భగవంతుడా, ఏంటి స్వామి నీ లీల, అక్కడ రుక్మిణిలా ఉంది, ఇక్కడ సత్యభామ అవతారం ఎత్తింది ఏంటిది అని అనుకుంటూ వెళ్తాడు. అమ్మ, రూమ్లో అన్నీ పెట్టాను, పిన్ని వచ్చి చూసుకుంటుంది, బాపు వంట కూడా పిన్ని చేసేస్తుందిలే, మేము అలా బయటికి వెళ్ళి వస్తామని రాధ అంటుంది. నలుగురు కలిసి బయటికి వెళ్తారు. నవీన్ కార్ దగ్గరికి వెళ్ళబోతే, ఇది సిటీ కాదు, ఇక్కడ నడిచి వెళ్తే ఎవరికి ఇబ్బంది ఉండదు అని నవీన్ ఉద్దేశించి చెప్తుంది రాధ. సరే మేడం పదండి. అలా వెళ్తూ ఉండగా దారిలో రాధని అందరూ కూడా పలకరిస్తూ ఉంటారు. ఈలోపు అందరూ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని దండం పెట్టుకుంటారు. దారిలోని పుల్లైస్ వస్తే ఐసు కొనమని అడుగుతుంది అనిల్ని. అన్నయ్య అన్నయ్య నాకు ఐసు కొనవా అని అడుగుతుంది రాధ. నవీన్ నేను కొంటాను అని అందరికీ 4 ఐసులు తీసుకుని వస్తాడు. అడిగితే నువ్వు నన్నే అడగాలి, కొంటే నేనే కొనాలి, నేను కొనడం ఏంటి, ఖచ్చితంగా నేనే కొనిస్తాను నీకు అని అంటుంది రాధ. అదేంటి, మీరు నాకు కొనివ్వడం కాదు కదా, సుజీకి కొనివ్వాలి కదా అని అడుగుతుంది రాధ. చచ్చిన పావుని ఇంకా చంపకు అని అంటాడు నవీన్. ఇంటికెళ్ళి మాట్లాడి రాధని ఎలాగైనా ఒప్పించి సిటీకి తీసుకుని వెళ్ళిపోవాలి, ఇది ఏదేదో మాట్లాడుతుంది అని అనుకుంటాడు మనసులో నవీన్. మరి నవీన్ అడిగితే రాధ ఒప్పుకుందా లేదా, నవీన్ కూడా రాధ వెళ్తుందా లేదా అనేది వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.